నాకు తెలిసి యూత్ అంతా కూడా కూటమికి ఓటేద్దాం అని చెప్పేసి చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఉండి ఉంటారు. నేను చెప్పి ఒక్క విషయం ఆలోచించండి. 1999లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2004లో 50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వచ్చాడు. కాకపోతే అప్పుడు అధికారం ఇవ్వలేదు, ప్రజలు నమ్మలేదు. మళ్ళీ 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వచ్చాడు, అది ఇవ్వలేదు. నెక్స్ట్ తర్వాత ఇంటి సంపద సృష్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. 14 సంవత్సరాల నుంచి ఎంత సంపద సృష్టించారు? ఈయన 14 years ఆఫ్ రూలింగ్, ఈయన 14 years ఆఫ్ సీఎం ఉన్నప్పటి నుంచి కూడా ఏపీ డెప్ట్ క్రైసిస్ ఉంది. 2014 నుంచి 19 వరకే కాదు, అంతకుముందు పాస్ట్ 1996 నుంచి 2004 వరకు చూడండి, ఏపీ డెప్ట్ క్రైసిస్ లోనే ఉంది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన డెప్ట్ క్రైసిస్ నుంచి కొంచెం ఎబోకి వచ్చింది, ఓకేనా. అంటే లోటు బడ్జెట్ లోకి మనకు సంపద ఇంకా మిగిలింది అప్పటి నుంచి. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 2019 నుంచి 2024 వరకు కూడా గూగుల్ ఉంది కదా, ఎన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి, ఎన్ని కంపెనీస్ సెటప్ అయినాయి అని చెప్పేసి